హాయ్ అండి, మీ బుజ్జివరలక్ష్మి. కార్తీక పురాణం 10వ అధ్యాయం. అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామిళుడు ఎవడు? వాడి పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మమున నెట్టి పాపములు చేసి ఉండెను. ఇప్పుడు ఈ విష్ణుదేవతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత నేమి జరుగును? వివరించవలసినదిగా ప్రార్థించెను. అంతనా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామిళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడికేగి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారము అజామిళుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. మేము చేయునది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చి అని భయకంపితులై విన్నవించుకొనిరి. అవురా, ఎంత పని జరిగాను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని, ఓహో, అదియా సంగతి. తన అవసాన కాలమున నారాయణాని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయన హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందం చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠియే, వ్యభిచారియే, శివారాధన చేయక శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద దూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సాహసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పడుండేవాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనదొకటి చేయనది లేక ఆమె భర్త చూసియూ చూడనట్ల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకి ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి, అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగానున్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులోకి ఆమె చేదరించుకొనుచు నిర్లక్ష్యముతో కడుగు కొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునిపై మనసు గలది మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు వేసివేశాను. అతడు చేయనది లేక భార్యపై విసుగు జనించడం వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను. భర్త ఇంటి నుండి వెడలిపోయిన కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడ దారిని పోవుచుండెను. అతన్ని పిలిచి, పోయి నీవు ఈ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరిన. అంత నా చాకలి తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచకులస్తుడను, చాకలివాడిని, మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు. నేనిట్టి పాపపు పని చేయజాలనని బుద్ధి చెప్పి వెడలిపోయాను. ఆమె ఆ చాకలిని వారి అమాయకత్వం నాకు లోలోన నవ్వుకుని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాల రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేను ఎంతటి పాపమున కొడుగట్టి తిని అగ్నిసాక్షిగా పిండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధం చేసినని పశ్చాత్తాపం పొంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనము ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసినదిగా పంపాను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించాను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికగా నవలంబించి భర్త అనురాగంనకు పాత్రురాలయ్యను. కొంతకాలమునకు శివార్చనకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచూ మరణించాను. అతడు రౌరవాది నరక కోపముల పడి నానాబాధలు పొంది మరలా జన్మమెత్తి సత్యవ్రతుడని బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతా దర్శనము చేసి ఉండటం వలన 7 జన్మముల పాపములు నశించుట చేత అజామిళుడై పుట్టెను. ఇప్పటికీ తన అవకాశ కాలమున నారాయణాన్ని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుడు భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను. అనేక యమయాతనలు అనుభవించి ఒక మాలవాణి ఎంట జన్మించాను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను. మాలవాడు ఆ శిశువుని తీసుకుని పోయి అడవియందు వదిలిపెట్టాను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంటి దానికి ఇచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిళుడు ప్రేమించెను.
వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన నెటువంటి వారైనను మోక్షం పొందగలరు. కాన కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారు లేహపర సుఖములు పొందగలరు. దశమాధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము. ఓం జై కార్తీక దామోదరునికి జై. జై కార్తీక దామోదరునికి జై. హాయ్ అండి, మీ వరలక్ష్మి. కార్తీక పురాణం అందరూ విన్నారు కదండి. అలాగే కార్తీక దామోదరుని, ఆ లక్ష్మీనారాయణ ఆశీస్సులు, అలాగే పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు మీకు అందరికీ లభించాలని కోరుతూ మీ వరలక్ష్మి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్.